ఇప్పటి అన్న నేను ఇప్పుడు మా అమ్మ నాన్న బాగా ఏడిపించిన, ఇప్పుడు మా అమ్మ మా డాడీ మాట విన్న వాళ్ళు ఇంత అన్న వాళ్ళు ఒకసారి చేస్తాను, నిజంగా చేస్తాను. అరే నువ్వు ఉంటావరా, నువ్వురా ఉంటారా, బడికి పోతా రెగ్యులర్. ఒకసారి మీకు చెప్పలు కొట్టాను, ఎందుకంటే నాకు తెలిసి అప్పుడప్పుడు బయట చెప్తాను. బయట ఇంటవారా చెల్లు పట్టుకోవద్దు, అర్థమైందా? మమ్మీ డాడీ మాట వినాలి. అలేలియా. అప్పుడు అదే కూర్చోండి, మీ మమ్మీ లేకుండా మీరు వెంటనే మోకరించి ప్రార్థన చేసుకున్నారు అనుకోండి, మీ మమ్మీ చూసి ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతుంది కదా, ఫుల్. అప్పుడు మీ మమ్మీ నిజంగా నా కొడుకు ఎంతైనా ఖర్చు పెట్టి చదివిస్తాడు. మీ మమ్మీ చెప్పకముందే బైబిల్ చదువుకోవాలి లేచి. కొందరు తెల్లినారు లేవని సెల్లులు పడతారు పిల్లలు. ఒక ఆయన ఏం చేస్తా, సెల్లు చూసి చూసి ఏం చేసిన పిల్లలు వాళ్ళ అమ్మ అరే అని చెప్పేసి గుంజుకునే సెల్లు ఇదేరా అని చెప్పేసి గుంజుకుంటే ఏం చేసిన వాడు, గుంజుకుంటే ఏం చేసాడు, మెల్లగా వాళ్ళ అమ్మ అన్నం తింటాడు, ఏదో పక్క పోయి కూర్చుంటాడు. వాడు ఆ కోపం మీద పోయి బ్యాట్ తీసుకొని తల మీద కొట్టేది, తల పనులు ఉంటాయి. వెంటనే వాళ్ళ మమ్మీ కింద పడిపోయి చనిపోయింది. ఆవేశం. అలాంటి అలవాట్లు మనం మానుకోవాలి. ఓకేనా పిల్లలు? ఊకే సెల్లులు చూడద్దు. మీరేం చేయాలి? వాక్యం చదువుకోవాలి. మీ సబ్జెక్టు ఇంగ్లీషు, హిందీ, నీకు ఏదైతే ఆట ఉన్నదో దాన్ని బాగా చదవాలి, ప్రార్థన చేసుకోవాలి. ఓకేనా? ఈ రోజు నుండి మీ తల్లిదండ్రులకి ఎక్కువ మాట విని వారిని సంతోషపరచుదురు గాక. అందరు కలుపుకొని చిన్న ప్రేయర్ చేస్తాను నేను మీకు.